హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ ఫ్యామిలీ ఇన్ ఫిన్లాండ్. ఈరోజు చింత చిగురు ఎండ్రాయిల్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను. మేము ఉండేది ఫిన్లాండ్లో కదండి. ఫ్రెష్ చింత చిగురు అవైలబిలిటీ కొంచెం తక్కువగానే ఉంటుంది. అందుకే ఇండియా నుంచి వచ్చేటప్పుడు డ్రై చింత చిగురు తెచ్చుకున్నాను. సో ముందుగా చింత చిగురుని హాట్ వాటర్ వేసుకుని సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకొని చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా తీసుకుని చిన్న చిన్న పీసెస్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెసిపీకి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే చాప్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కడిగి పెట్టుకున్న ఎండు రొయ్యలు, సోక్ చేసి పెట్టుకున్న చింత చిగురు, ఆయిల్, ఉప్పు, పసుపు అండ్ కారం. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు చిన్న మూగిడి తీసుకొని పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఎండ్రాయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎండురొయ్యల్లో ఉండే స్మెల్ పోయి టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఎండురొయ్యలు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని ఆయిల్ పైకి వచ్చేదాకా చూడాలి. వన్స్ ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న డ్రై చింత చిగురు పేస్ట్ని కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ముందుగానే యాడ్ చేయడం వల్ల ఎండిన ఆకు స్మెల్ పోయి చింత చిగురులోని పులుపు కర్రీలోకి దిగుతుంది. కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 to 10 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 minutes తర్వాత మూత తీసుకుని కర్రీని ఒకసారి కలుపుకోవాలి. పక్కనే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ప్రాన్స్ని ఇప్పుడు ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. వన్స్ యాడ్ చేసిన తర్వాత కర్రీని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఈ స్టేజ్లోనే కర్రీ థిక్గా ఉంటే కొంచెం హాట్ వాటర్ వేసుకొని ఒకసారి కర్రీని తిప్పుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ కర్రీని మళ్ళీ కలుపుకోవాలి. లేదు అంటే కర్రీ అడుగు పట్టేస్తుంది. ఒక 10 minutes తర్వాత కర్రీ కన్సిస్టెన్సీ కరెక్ట్గా వచ్చింది. ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు ఎండురొయ్యల కర్రీ రెడీ. నేను ఈ కర్రీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఫ్రై చేసిన డ్రై ప్రాన్స్ని గార్నిష్ చేసుకున్నాను. యమ్మీ చింత చిగురు ఎండ్రాయిల్ కర్రీ తినడానికి రెడీ. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మినీ ఫ్యామిలీ ఇన్ ఫిన్లాండ్. ఫైనల్గా మా హస్బెండ్ కూడా కర్రీ టేస్ట్ చేశారు. సూపర్ వచ్చిందని చెప్పారు. థ్యాంక్ యూ ఆల్.